హాయ్ వీవర్స్, 11th మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి స్క్వేర్ రూట్కి సంబంధించిన విలువ గురించి చూద్దాం. ఇట్లా స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్కి సంబంధించినవి వచ్చినప్పుడు మనకి ఇవి ఐడియా ఉండాలి. 2 స్క్వేర్ నుంచి 19 స్క్వేర్ వరకు మనకు టక్కున గుర్తుపట్టేటట్టు. 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఇట్లా 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 89, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361. మ్యాక్సిమము ఈ 2 to 10 వరకు అందరికీ ఐడియా ఉంటుంది. ఈ 11 నుంచి 19 వరకు ఇప్పుడు 11 స్క్వేర్ అంటే అందరికి గుర్తుంటుంది. 11 11 121, 12 స్క్వేర్ 2 2 4. అట్లా మనము వచ్చిన ప్రాబ్లమ్ని బట్టి అట్లా ఐడియా చేసుకోవాలి. 2 2 12 144 అంటే 2 2 4 కాబట్టి ఇది 12 ఏమో అని ఒకసారి క్యాచ్ చేసుకొని 12 ఒకవేళ ఐడియా లేకుంటే 12 into 12 వేసుకున్న 144 వస్తుంది. అలా అన్న కంపల్సరీ 19 స్క్వేర్ వరకు గుర్తుంచుకోండి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 1.44 ఉంది, 3.24 ఉంది. ఈ లాస్ట్వి 2 2 అని ఉండాలి. 4 4 16 వస్తుంది కాబట్టి రాదు. 12 12 ఇంకొకటి 8 8 64 కాబట్టి లాస్ట్ కూడా 4 వస్తుంది. సో 12 స్క్వేర్ అంటే 144 కాబట్టి ఇది ఇప్పుడు 1.44 అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనము స్క్వేర్ చేసినప్పుడు మాత్రం 1.2 హోల్ స్క్వేర్ చేస్తే 1.44. ఇదంతా చేసేటికంటే జస్ట్ ఇది 144 అనేది 12, 2 డిజిట్స్ దగ్గర ఉంది కాబట్టి ఇది 1 డిజిట్ అని 1.2 హోల్ స్క్వేర్ ఇది అండర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది కానీ సేమ్ 18 8 324. సో 1.8 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ అండర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 1.2 ప్లస్ 1.8 అనేది మిగులుతుంది. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 3. మీకు నేను నా ఓన్గా ఇచ్చే ప్రాబ్లము ట్రై చేయండి. 1.69 అండర్ రూట్ 1.69 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 2.89 విలువ ఎంతనో కామెంట్ చేయండి.